Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫుల్గా సాంగ్తో ఇచ్చాను. సో అక్కడ నుంచి ఒక్కసారి విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి నాకు 2 hours దాకా కష్టపడి ఈ లేయర్స్ అన్నీ కూడా యాడ్ చేశాను గైస్. సో టోటల్గా మీరే చూడొచ్చు ఎన్ని లేయర్స్ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ లేయర్స్ మీకు యాడ్ చేయకుండా మీరు కష్టపడకుండా గైస్ ఈజీగా విత్ ఇన్ 2 నుంచి 5 minutesలో ఎడిటింగ్ అనేది నేర్పిస్తాను. సో పక్కాగా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే గైస్ పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. నేను పెట్టే ప్రతి వీడియో ఇంకా దసరాకు సంబంధించిన మోర్ వీడియోస్ పెడతాను. ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఒక్కసారి జాయిన్ అవ్వండి, అన్నీ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఎడిటింగ్ ఎలా అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లేట్ చేయకుండా మనం కంటెంట్ అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను kinemaster లింక్ అని ఇచ్చా, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను వాడిన అప్లికేషన్ ఇచ్చాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేయండి. వన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 days అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో పెట్టుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ను నేను వీడియో లెంత్ మన వాట్సాప్ స్టేటస్ 30 seconds కనుక ఫస్ట్ నేను ఒక 20 seconds అయితే డ్రాగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ ఫస్ట్ ఒక 8 seconds డెమో ఉంటుంది కనుక. సో నేనైతే ఒక 20 seconds అయితే డ్రాగ్ చేసి నేను టిక్ పెడుతున్నాను. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఒక దసరాకు సంబంధించిన ఒక PNG టెక్స్ట్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ టెక్స్ట్ ఇమేజ్ లింక్స్ వచ్చేసి నేను వాడిన మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటో చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లో మనకు ఈ వీడియోకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ ఫొటోస్ కిందనే మీకు గెట్ ఫైల్స్ లింకు, ఆల్ మెటీరియల్స్ లింకు లేదా డౌన్లోడ్ లింక్స్ అని ఉంటుంది. సో రెడ్ కలర్లో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఫస్ట్ మనకు ఈ దసరా అనే టెక్స్ట్ను మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఫస్ట్ ఈ ఒక్కటి ఏదైతుందో ఇక్కడ టెక్స్ట్ను యాడ్ పెట్టుకోండి గైస్. ఓకే, సో పెట్టుకున్నాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక దుర్గాజీకి సంబంధించిన ఆల్మోస్ట్ నేను లాస్ట్ నైట్ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకు సంబంధించిన దుర్గాజీ ఇమేజ్ని ఇక్కడ నుంచి నేనైతే ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా గైస్. ఓకే, సో లేదు మీ దగ్గర ఏమన్నా ఉన్నా కూడా మేము యాడ్ చేసుకుంటాం బ్రో అంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సపోజ్ నేను వచ్చేసి ఈ ఫోటోని యాడ్ చేశాను. ఇక్కడ కరెక్ట్ ఇక్కడ చూడొచ్చు మనకు ఆ దేవత ఫోటోని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేసి కరెక్ట్ నేను ఇక్కడ ఈ ఫోటోను కొంచెం ఇక్కడ మనకు రొటేట్ అనే ఆప్షన్ ఉంది. రొటేట్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన రొటేట్ చేంజ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి మనకు సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ వస్తుంది. సెండ్ టు బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇంకా మీ ఫోటోస్ కావాలంటే ఇక్కడ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ మీకు ఎలా కావాలంటే మీరు ఇలా అనేది పెట్టుకోవచ్చు గైస్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి కరెక్ట్ ఇంత లెంత్ పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను కూడా పర్ఫెక్ట్ ఇలా డ్రాక్ అనేది చేసి ఇక్కడ నేను టిక్ పెడుతున్నాను. ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీ ఫొటోస్ని ఎంటర్ చేయండి. మీ ఫొటోస్ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు PNG లాగానే ఉంటేనే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు సపోజ్ నేను ఫస్ట్ ఇతని ఫోటోని యాడ్ చేశాను. ఇతని ఫోటో చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ మనకు అంత PNG లాగానే ఉంది. సేమ్ యాక్టివ్స్ మీ ఫోటోనే ఉండాలి. మీ ఫోటో PNGగా రాకపోతే మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని ఇచ్చాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. విత్ ఇన్ సెకండ్స్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలి, ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో వీడియో చూడండి అర్థమవుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ని యాడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ స్టార్టింగ్కు ఇమేజ్ అని టచ్ చేసి ఇక్కడ ఇన్ యానిమేటెడ్ అనే ఆప్షన్స్ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మనకు కిందికి వస్తాయి గైస్. ఇక్కడ మనకు చూడొచ్చు మనకు ఇక్కడ మనకు వైబ్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, వైబ్ అప్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకు ఇంకా పాయింట్లలో మినిమం 1.5 పెట్టుకొని టిక్ పెట్టుకోండి. ఓకే, సో టిక్ పెట్టుకొని ఒకసారి ప్లే చేద్దాం.
చూడండి స్లో మోషన్లో ఫస్ట్ డెమో ఇదే కదా మీరు చూసింది, అదే ఇమేజ్ మీద టచ్ చేసి కీ సింబల్ ఉంది లెఫ్ట్ సైడ్, కీ సింబల్ మీద టచ్ చేయండి. సో కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి, ముందుకు మూవ్ ఇచ్చేసి అంటే మనకు కరెక్ట్ ఎక్కడ యానిమేటెడ్ ఇంతవరకు వస్తుంది. సో ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేసి స్టార్టింగ్ ప్లస్ ఈక ముందే మనకు కొంచెం మీ ఫోటో ఎక్కడ రావాలి అనేది పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ రావాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో మైనసే పెట్టుకొని ఫస్ట్ మనకు ఈ ఫోటోని కరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో పెట్టుకున్న తర్వాత కీ సింబల్ మీద టచ్ చేయండి. ఓకే, సో మనకు ఏదైతుందో డిలీట్ అయిపోయింది కదా, ఆ ఇమేజ్ మీదనే టచ్ చేసి మనకు కీ సింబల్ అంటే మనకు కరెక్ట్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో కీ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేసి ఫోటో ఇక్కడ మనకు కరెక్ట్ యానిమేటెడ్ అయిన తర్వాతనే ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ ఇంతవరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇంత కొంచెం దూరం డ్రాగ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా కీ సింబల్తో యానిమేటెడ్ కొంచెం జరపండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంత లెంత్. ఓకే, సేమ్ మళ్ళీ కొంచెం ఇలా స్క్రోల్ అప్. ఓకే, ఈ విధంగా జరిపేసి ఆల్మోస్ట్ ఇలా మీరు ఎండ్ వరకు అన్నీ కూడా జరుపుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో లాస్ట్కు సెంటర్ పెట్టేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటోని ఇది ఇలా మనకు స్లో మోషన్లో వస్తుంది. ఓకే, ఎఫెక్ట్ ఇక్కడతో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గాయస్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి మనకు దసరా వస్తే సరిపోదు కదా, హ్యాపీ అనేది కూడా ఇంకో టెక్స్ట్ అనేది కావాలి. ఓకే, సో హ్యాపీ టెక్స్ట్ కూడా ఇక్కడనే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఈ యొక్క టెక్స్ట్ను కూడా ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, సో ఇంకా మనకు ఆ దేవతను కొంచెం ఇలా మనకు సైడ్కైనా స్క్రోల్ అప్ చేసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా డ్రాక్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ మనకు అంతా పర్ఫెక్ట్గా పెట్టుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉంటుంది హ్యాపీ దసరా. ఓకే, సో టెక్స్ట్ వచ్చేసింది అండ్ అది వచ్చేసింది. ఓకే, సో ఈ రెండు వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక ఫ్లాగ్స్కు సంబంధించినట్టు ఒక ఎఫెక్ట్ లాగా ఇస్తాను. ఓకే, సో ఈ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలోనే ఇచ్చాను. సో లేకపోతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ మీకు ఎంతలో కావాలో అంతలో పెంచుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకొని సో ఈ దేవతను మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ అంటే సెండ్ టు ఫ్రంట్ కాదు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని టిక్ పెట్టండి. ఓకే, సో టిక్ పెడితే ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ అక్కడ నుంచే నేను ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను, అంటే ఫ్లవర్కు తోరణంకు సంబంధించిన ఒక ఎఫెక్ట్, అంటే మనకు ఆల్మోస్ట్ లిప్స్కు సంబంధించిన ఎఫెక్ట్. ఆ వీడియో లింక్ కూడా అక్కడనే ఇచ్చింటే మీరు అక్కడ నుంచే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అది కూడా మనకు అంత గ్రీన్ స్క్రీన్లోనే ఉంటుంది. సో ఇక్కడైతే యాడ్ ఇచ్చాను, ఇది కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి సేమ్ అది కూడా కిందికి వస్తే క్రోమాక్ అనే ఆప్షన్. సో ఇది కూడా ఎనేబుల్ చేసి కొంచెం ఒక 38 అలా పెట్టేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేసుకొని సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క లీప్స్ అనేది మనకు స్లో మోషన్లో ఇలా ప్లే అవుతుంది. ఓకే, సో ప్లే అయినాక ఆల్మోస్ట్ ఇలానే రన్నింగ్ అవుతుంది. సో ఇంతవరకు పెట్టుకోండి. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ ఎఫెక్ట్లు అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి సో ఇక్కడ మనకు ఇంకా ఎఫెక్ట్లు కాదు స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఆప్షన్లోకి వచ్చేయండి. సో ఇందులో మనకు వచ్చేసి ఒక అంటే ఇక్కడ మనకు లైటింగ్కు సంబంధించిన ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో లైటింగ్ అంటే ఒక మెరుపులాగా మనకు వస్తుంది చూడొచ్చు, మనకు ఆ మెరుపులు కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఇది కూడా మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడైతే ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని ఆ దేవతను కూడా మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెడితేనే మనకు కరెక్టే సెట్ అవుతుంది. ఓకే, సో లైటింగ్ అంటే ఇంకా మనకు పర్ఫెక్ట్ ఈ దేవతను కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని టిక్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనే అలా మెరుపులు వస్తుంది. ఓకే, సో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక లైటింగ్ వీడియో కూడా ఇస్తాను గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ అది కూడా మనకు ఒక ఫుల్ స్క్రీన్ లాగానే ఉంటుంది. ఆ లైటింగ్ వీడియో కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇది కూడా నేను ఫుల్ స్క్రీన్లో పెట్టేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేశాను. ఓకే, సో మ్యూట్ చేసి ఇది కూడా నేను సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెడుతున్నాను. ఓకే, సేమ్ సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి మళ్ళీ ఆ దేవతను కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో సెండ్ టు ఫ్రంట్ కాదు సెండ్ టు బ్యాక్. ఓకే, సో పెట్టేసి ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా స్లో మోషన్ అలా ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడతో రెండు పర్ఫెక్ట్ వచ్చేసాయి. ఇంకా ఫస్ట్కి వచ్చేయండి, ఇప్పుడు మీడియా మీద టచ్ చేయండి. మీడియా మీద టచ్ చేసి స్టార్టింగ్ మనకు కమ్మింగ్ సోన్ టెక్స్ట్ కావాలి కదా, సో ఆ కమ్మింగ్ సోన్ టెక్స్ట్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ టెక్స్ట్ కూడా ఇక్కడ యాడ్ ఇచ్చాను. సో ఇంకా మనకు ప్లే చేస్తే టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ ఇలా ప్లే అవుతుంది. ఓకే, సో టెక్స్ట్ అనేది మీకు ఎటువంటి క్రియేట్ కష్టం లేకుండా ఇది ఇచ్చాను గైస్. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఫైనల్గా ఇక్కడ మనకు ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఆడియో ఆప్షన్లోకి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్ అయితే యూజ్ చేశానో ఆ సాంగ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ సాంగ్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు
చూడొచ్చు మనకు ఇక్కడ అమ్మ భవాని డీజే సాంగ్ అని ఉంటుంది. మీకు అక్కడ వచ్చేసి దుర్గాజినో సంథింగ్ ఈ సాంగ్ అయితే పక్కాగా ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరైతే యాడ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి ప్లస్ మీద టచ్ చేయండి, యాడ్ అయిపోతుంది. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నా. ఇంకా కావాలంటే మీరు సాంగ్లో కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇచ్చిన సాంగే కాదు, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయినా ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఫైనల్గా మనం ప్లే చేస్తే చూడండి మనకు స్టార్టింగ్ ఫస్ట్ డేట్ 10 కా నుంచి స్టార్ట్ చేశాను గాయస్, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు. ఓకే, సో ఇంకా అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది, ఈ వీడియో అయితే మన గ్యాలరీలోకి ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. సో పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.